ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కోసల దేశపు రాజు సుమంతుని అనేక విధముల ప్రశ్నించెను. అతను దశరథ మహారాజునకు మంత్రి అనియు దశరథులకు ఇంకనూ వివాహము కాలేదని తెలుసుకొని సంతసించి, మంత్రి, మీ రక్షణ చేయ లభించిన ఈ కన్యను మీ రాజునికే ఇచ్చి వివాహము చేయ తలంచితిని. నీవు సత్వరమై వెళ్ళి మా అంగీకారమును రాజుకు ఎరిగింపుమని పసుపు కుంకుమలతో తమ పురోహితుని వెంటబెట్టి సుమంతుని తగిన రీతిగా గౌరవించి పంపాను. సుమంతుడు వెళ్ళి జరిగిన వృత్తాంతమును దశరథునికి ఎరిగించాను. దశరథుడు కూడాను ఇందులకు సమ్మతించినట్ల తాను కూడాను కొన్ని కానుకలిచ్చి తమ పురోహితుని వెంటబెట్టి కోసల దేశము కంపెను. ముహూర్తము నిర్ణయించిరి. దశరథుడు చతురంగవ సమేతుడై మంగళ వాయిద్యములు మిన్నుముట్ట అత్యంత వైభవముగా కోసల దేశములకు తరలిపోయిరి. దశరథ కౌశల్యల వివాహం అతి సుందరముగా వైభవముగా జరిగాను. అంతా కోసల దేశపు రాజు సుమంతుని చేరపిలిచి, ఈ మంగళ కార్యములకు నీవే కర్తవు. దైవము సర్వ సృష్టికర్త అయినప్పటికీ ప్రాకృతంలో నా కుమార్తెను కాపాడి ఈ కార్యమును జరుగునట్లు చేసినది నీవే కనుక నీకు నేనేమి కృతజ్ఞతా వందనము అర్పించును. నా మాట విందువేని నేడే ఆ మంగళ కార్యమును కూడా అత్యంత వైభవంగా జరిపించడం తెలిపాను. అందుకు దశరథుడు సుమంతుడు అంగీకరించగానే గరుగు కుల సంభూతుడైన వీరదాసుని కుమార్తెను సుమంతునికిచ్చి వివాహము జరిపాను. రాజు మంత్రుల వివాహంలో ఒక విచిత్రమైన చరిత్రగా పురమంతయు ప్రాకాను. పురమే కాదు, దేశమంతయు తెలిసి ఆశ్చర్య ఆనందములు పొందిరి. వివిధ వేడుకలతో 3 దినములు కోసలపురమున రాత్రి పగలను భేదము తెలియక వివాహ కార్యక్రమం జరిగాను. 4వ దినమున దశరథుడు తన రాణి అయిన కౌసల్యతో పరివారముతోనూ, సుమంతుడు తన ధర్మపత్నితోనూ పరివారముతోనూ బయలుదేరి వీధులందు అనేక నృత్య గాన వైభవములు జరుపుచుండా అయోధ్య నగరము ప్రవేశించిరి. అయోధ్యావాసులు తమ మహారాజునకు మంత్రి గారికి వివాహము జరిగిన ఆనందము పట్టలేక మైమరచి జేజేలు సలుపుచు మహారాణి గారిని చూచుటకు వీధుల్లో స్త్రీ పురుషులు బాడుదేరి సుగంధ పరిమళములతో పన్నీరు చల్లుచు మంగళహారతులు ఎత్తరి. రాజు పురమును ప్రవేశించి తన